ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బన్నీ ఏ సినిమా చేసినా దానికి మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ఉండేలా చూసుకుంటారు. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన సినిమాలకు ఎక్కువగా పనిచేసింది కూడా డిఎస్పీనే. వాళ్ళిద్దరి మధ్యలోకి సుకుమార్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ ముగ్గురు మరింత క్లోజ్ అయ్యారు. పుష్ప విజయంతో డిఎస్పీ పేరు పాన్ ఇండియాలో గట్టిగానే సౌండింగ్ చేస్తుంది. మరి తాజాగా బన్నీతో తన స్నేహ బంధం గురించి డిఎస్పీ మరోసారి రివీల్ చేశారు. ఇద్దరం చిన్ననాటి స్నేహితులం. తను మా ఇంటికి వచ్చి ఆడుకునేవాడు, నేను తన ఇంటికెళ్ళి ఆడుకునేవాడిని. బన్నీ ఇప్పుడు చెన్నై వస్తే మా ఇంటికే వస్తాడు. నేను పెద్ద హీరోని, ఇలాగే ఉండాలి అని గిరిగేసుకుని కూర్చోడు. నేను స్టూడియోలో పాటలు రికార్డింగ్ చేస్తుంటే ఆ పాటలకు బన్నీ డ్యాన్స్ కూడా చేస్తుంటాడు. తను ఎంత ఎదిగినా లోపల ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వం అలాగే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. పుష్ప 2 సెట్ లో గంగమ్మ తల్లి అవతారంలో చూస్తే సాక్షాత్తు అమ్మవారి నడిచి వచ్చినట్లు అనిపించింది అని అన్నారు. బన్నీ డిఎస్పీ కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ గా మంచి విజయం సాధించినవే. ఆర్య 2, బన్నీ, జూలై, ఇద్దరు అమ్మాయిలతో, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే, పుష్ప 2 భాగాలకు కూడా డిఎస్పీనే సంగీతం అందించారు. పుష్ప సినిమాకు గాను ఇద్దరు జాతీయ అవార్డులను అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య బాండింగ్ గురించి ఎంతో ఎమోషనల్ గాను రివీల్ చేశారు. పుష్ప 2 కూడా జాతీయ అవార్డులు వస్తాయంటూ నెట్టింటైతే ప్రచారం అయితే జరుగుతుంది. మరి